మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలను ప్రభుత్వ వైపు విజయరమణారావు ఖండించారు. హరీష్ రావు రాజకీయంగా పట్టు నిలబెట్టుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట దిగుబడులు పెరిగాయని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, వరికి బోనస్, ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని హరీష్ రావుకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీలో పట్టు పెంచుకోవడం కోసం రోజు రోజుకు దిగజారుడు మాటలు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఏదో రకంగా బురదలే అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి తను ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా అవాస్తవం. ఈరోజు రేవంత్ రెడ్డి వల్లనే కరువు వచ్చిందని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో మరి రోజు 100 అబద్ధాలు ఆడుతాడు. ఆ 100 అబద్ధాలు బాగానే ఇవాళ మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కరువు అనేది లేకుండా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, బ్రహ్మాండంగా పంటలు పండినాయి, ఎన్నడూ లేనంత పంట దిగుబడి వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో వరి దిగుబడి కానీ, మొక్కజొన్న దిగుబడి కానీ, పత్తి దిగుబడి కానీ, మిర్చి దిగుబడి కానీ, ఎర్రజొన్న దిగుబడి కానీ, ఇక్కడ సమృద్ధిగా పంటలు అన్నీ ఇవి చూసి ఓరలేక రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారి పైన విషయం నింపాలని చెప్పి, దోషిగా నిలబెట్టాలని చెప్పి ఇవాళ హరీష్ రావు గారు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది సత్యదూరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల పైసలకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది. రైతులకు సన్నవడ్ల బోనస్ క్వింటాల్కి 500, దాంతోపాటు రైతులకు మద్దతు ధర, మార్కెట్ ద్వారా మొక్కలు కొనడం, ఇవన్నీ కూడా రైతులకు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. నాణ్యమైనటువంటి 24 గంటల ఉచిత కరెంటు, మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే